అనంతిక సనిల్ కుమార్ గారు. సో రాజమండ్రి రోజ్ మిల్క్ ఆ డ్రెస్ లోనే కనిపిస్తున్నారు మీరు నాకు రోజ్ మిల్క్ లాగా. సో అప్పటికి ఇప్పటికి ఏం చేంజ్ అయిందండి అని అంటే ఏం చెప్తారు మీరు? ఇండస్ట్రీలో కొన్ని మంచి విషయాలు, రాజమండ్రి రోజ్ మిల్క్ ఆ మూవీ నుంచి ఇప్పుడు 8 వసంతాలు ఆ మూవీ వరకు ఇండస్ట్రీలో ఉన్న కొన్ని మంచి విషయాలు మీరు చూసినవి. ఐ థింక్ ఫస్ట్ నుంచి బికాస్ మనం ఏం వింటావు సినిమా ఇండస్ట్రీ కదా, సో మనకి తెలియదు హౌ పీపుల్ రియాక్ట్ ఆర్ హౌ పీపుల్ బిహేవ్. సో ఐ థింక్ అది నాకు అయితే అది ఉండలేదు ఫస్ట్ నుంచి. అండ్ ఫ్రమ్ ద ఫస్ట్ రాజమండ్రి రోజ్ మిల్క్ అప్పుడు కూడా ఎవ్రీథింగ్ ఆ సెట్ అయితే కూడా చాలా మంచి సెట్. ఇట్ వాస్ ఆల్సో లైక్ అ హోమ్ లాగే ఓన్లీ. అండ్ అప్పుడు అయితే చాలా చిన్న పిల్ల అండ్ ఇప్పుడు కూడా, కానీ స్టిల్ సేమ్ వైబే ఉంది నాకు హైదరాబాద్ వచ్చినప్పుడు. లైక్ ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు సేమ్. అంటే ప్రొడక్షన్ హౌస్ చేంజ్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క ప్రొడక్షన్ ఒక్కొక్కలా ట్రీట్ చేస్తుంది. ఆబ్వియస్లీ పీపుల్ మీకు మీ మదర్ లాంగ్వేజ్ కానీ అదంతా డిఫికల్ట్ ఇక్కడ కదా. అఫ్ కోర్స్ యు ఆర్ స్పీకింగ్ సో వెల్, ఐ షుడ్ అప్రిషియేట్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఐ థింక్ పీపుల్ యూస్ టు టాక్ సంథింగ్ బ్యాక్ సైడ్ లో అని, కానీ నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడుతున్నాను అని. అప్పుడు కొంచెం ఇబ్బంది. అండ్ అది తర్వాత ఓకే. సో ఈ మూవీ టీజర్స్ లో మేము చూసాము చాలా మార్షల్ ఆర్ట్స్ అవన్నీ చేసేస్తున్నారు. అండ్ యూజువల్ గా మీ ప్రొఫైల్ మొత్తం కూడా మేము వచ్చే ముందు చెక్ చేస్తే కలరీ పట్టు, కరాటే బ్లాక్ బెల్ట్, వైపు డాన్స్, కర్ణాటిక్ ఇవన్నీ చేస్తూ మళ్ళీ మూవీస్, యాక్టింగ్ ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? అండ్ వాట్ ఈస్ యువర్ మెయిన్ విచ్ వన్ యూ రియల్లీ లైక్ ద మోస్ట్ అంటే ఏం చెప్తారు? ఐ థింక్ డాన్స్. అంటే ఐ నో, ఐ కెన్ సెన్స్ ఇట్. అన్నీ అయితే ఐ థింక్ చిన్నప్పటి నుంచి అలానే నా లైఫ్ అంతే అలానే ఉంది. సో I really want to know your daily routine, you know, you managing well kada, so we want to learn. చిన్నప్పటి నుంచి ఐ థింక్ ఫ్రమ్ మార్నింగ్ ఒక 8 to 10 వరకు డాన్స్ ఉంటుంది. అండ్ అగైన్ ఒక 1 hour బ్రేక్. అక్కడ నుంచి మళ్ళీ 11 to 1 మ్యూజిక్ క్లాస్ ఉంటుంది. మేబీ సమ్ టైమ్స్ డ్రాయింగ్ క్లాస్ కూడా నేను వెళ్ళా ఆ టైంలో. అలానే అగైన్ ఈవినింగ్ మళ్ళీ 3 to 6 కరాటే క్లాస్ ఉంటుంది. అంతే. స్టడీస్ ఎగ్జామ్ ముందు రోజు రాత్రి 1 hour వెళ్ళి ఒక 80% తెచ్చేసుకో. మొత్తం ఓకే, బాగుంది. వేరే స్టడీస్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అంటే ఈ టైం స్లాట్స్ లో చెప్తున్నారు కదా, సో ఈ టైం టు ఈ టైం చదువుతానంటే లేదు, డాన్స్ ఐ థింక్ అమ్మ కూడా అంతే. ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంటే కూడా నాకు 1 ప్రోగ్రామ్ ఉందనుకో, 1 క్లాసికల్ డాన్స్ ఒక ప్రోగ్రామ్, అండ్ ద నెక్స్ట్ డే నాకు ఎగ్జామ్ ఉంటే కూడా అమ్మ విలాస్ని డాన్స్ అయ్యిందా, మంచిగా అవుతుందా, ఆర్ యూ ప్రాక్టీసింగ్ అని అడుగుతాం. నాట్ ఆర్ యూ డూయింగ్, ఏదైనా చేస్తున్నావా, ఎగ్జామ్కి చదువుతున్నావా అని అమ్మ ఇప్పటి వరకు అడగలేదు యాక్చువల్లీ. కానీ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ స్టడీ అది ఇంపార్టెంట్ కాదు అని నేను చెప్పలేదు, దట్ ఈస్ టూ ఇంపార్టెంట్. కానీ బట్ ఐ ఫీల్ లైక్ art is more like I am so connected with. I feel like